అయింది, అనుకున్నదే అయ్యింది. ఆడు కొట్టుకుంటే ఆ దరిద్రం మన నెత్తిన పడిద్ది అని చెప్పేసి మనం అనుకున్నాం. అదే జరగబోతా ఉంది. ఇప్పుడు మే స్టార్ట్ అయిందో లేదో వెంటనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరని ఒక్కసారిగా ఒక్క రోజులో 900కు పైగా రూపాయలు పెంచి 3000కు పైగా దాన్ని ఛార్జ్ చేయడం అయితే జరుగుతూ ఉంది. నీకు ఇప్పుడు ఏంటంటే ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉన్నాయో వీటి రేట్లు పెరగబోతున్నాయి అనమాట. ఈ పెట్రోల్ రేట్ అనేది లీటర్కి 25 నుంచి 28 వరకు, అలాగే డీజిల్ రేట్ కూడా 25 నుంచి 28 వరకు పెరగబోతుందట. ఎలక్షన్స్ అయిపోయినాయి, అంతా ఫ్రీ. కేంద్ర ప్రభుత్వం రెచ్చిపోవచ్చు, చెలరేకపోవచ్చు, సామాన్యుడి నడ్డి విరక్కోవడం మనందరికి కూడా తెలిసిందే. ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో కొన్ని రాష్ట్రాల్లో షార్టేజ్ కూడా మనం. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏందయ్యా అంటే పెట్రోల్ డీజిల్ రేట్ కూడా పెరగబోతుంది. ఆల్రెడీ మనకి గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగింది, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్ పెరిగింది, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరగబోతాం. కాబట్టి వీటన్నిటికీ సిద్ధపడాల్సిందే. అది 25 కావచ్చు, 40 కావచ్చు, 50 కూడా కావచ్చు. వాళ్ళు ఎన్ని నెలల పాటు, ఎన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుంటే మన